నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ధనాధిపతి గురించి చెప్తూ ఉన్నారు. ఏ రాశి వారికి ఏ గ్రహం అనేది ఖచ్చితంగా డబ్బులు అనేది ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనేది సవివరంగా తెలియజేస్తున్నారు. మరి ధనుసు రాశి వరకు మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఇక మకర రాశి వారికి ఎవరిస్తారు సార్ డబ్బులు? ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు, అలాగే ఒకవేళ ధనాధిపతి కనుక ఒకవేళ వీక్ గా ఉంటే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి? తప్పకుండా. ఇక్కడ మనం కనుక చూసినట్టయితే కనుక ఇది మకరం. సో దీనికి అధిపతి శని. అయితే ఈ మకరం నుంచి ధనస్థానం చూసినప్పుడు కుంభమైంది. దానికి కూడా అధిపతి ఇక్కడ మనం శని. సో అంటే ఈ మకర రాశి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఎవడు? శని అవుతుంది. రైట్. అందుకని ఇక్కడ ఎప్పుడైనా సరే శనితో సంబంధం ఉంటే కనుక మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఖచ్చితంగా కొద్దిగా ఆలస్యంగానే వాళ్ళ జీవితంలో నిలదొక్కుకోవటం కానీ, ఈ డబ్బు సంపాదన అనేది వాళ్ళు కష్టపడిన దానికి అంత వేగంగా రాలేకపోవటం అనేది కానీ, ఈ రెండు రకాలుగా కొంత వీళ్ళు ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మకర రాశిలో ఉండే సుగుణం ఏంటి అంటే కనుక, లేదా అది వాళ్ళకి ఒకసారి దుర్గుణమైనా కానీ, వీళ్ళు ఏంటంటే ఏదైనా ఒకసారి సంపాదించాలి అంటే కనుక అది చేతికి వచ్చేదాకా కష్టపడే స్వభావం అయితే వీళ్ళకు ఉంటుంది. సో అంత పెద్ద బాధపడాల్సిన విషయం అంటే కొద్దిగా లేట్గా అయినా కూడా ఖచ్చితంగా ఆ దృష్టి అనేది వాళ్ళకి ఉంటుంది. తర్వాత ఉద్యోగంలో అయినా సరే వాళ్ళు అభివృద్ధి చెందాలి అనుకుంటే కనుక వీళ్ళ దగ్గర కొద్దిగా మొహమాటం ఉంటుంది. కుంభం దగ్గర. ఈ మకరం వాళ్ళ దగ్గర ఏంటంటే ఒకసారి వీళ్ళ దగ్గర రెండు గుణాలు ఉంటాయి. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటాం కదా, అలా ఆ రకంగా అయినా సరే అవతల మనిషిని ఎలాగల్లా కన్విన్స్ చేసి అయినా సరే ముందుకెళ్దాము అనుకునే గుణం అయితే మకరంలో ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా యావరేజ్గా 35 కనీసం 30 దాటిపోవాలి. 30+ తర్వాత నుంచే వీళ్ళకి నికరమైన ఈ లోపు ఉంటుంది అనుకుంటే అది చాలా రేర్ జాతకాల్లో మాత్రమే కనిపిస్తుంది. అత్యధిక మాత్రం కనపడదు ఎప్పుడు కూడా. అది కూడా రేర్ ఎప్పుడు అవుతుంది అంటే కనుక వీళ్ళ యొక్క తల్లిదండ్రుల పరంగా వచ్చే ఆస్తి ఎక్కువ ఉంటే ఆ రకంగా కొద్దిగా తొందరగా మంచి జరగడానికి ఉంటుంది. కానీ అధిక శాతం నేను చూసినంత వరకు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు కూడా అంతంత మాత్రంగానే ఉండటం, లేదా తల్లిదండ్రుల నుంచి మనకి రావాల్సిన మోరల్ సపోర్ట్ అది తగినంత రాలేకపోవటం. ఎందుకంటే ఇక్కడ మకరానికి ఎప్పుడు కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వవలసిన వాడు ఎవరైతే ఉంటాడో గురుడు, ఆయన వ్యయాధిపతి. కనుక మకరానికి సరైన సపోర్ట్ లభించదు జనరల్గా. సో అందుకని మకరానికి అయితే కనుక యావరేజ్గా 30+ అనుకోండి. ఆ లోపు కొద్దిగా సంపాదన కష్టమవుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది ఏదైతే శని అనేది ఉంటో తులలో ఉన్నప్పుడు చాలా సంపాదన ఇంకా ఎక్కువ ఉండడానికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ధనాధిపతి వచ్చి ఉండటం, పైగా ఇక్కడ పొరపాటున కనుక వాళ్ళకి చిత్తా నక్షత్రంలో ఉంటే కనుక ఇంకా అద్భుతం ఉంటుంది. చిత్త 3వ పాదంలో ఉన్నాడు అనుకోండి, మళ్ళీ వర్గోత్తమాంశం అవుతుంది. అప్పుడు కూడా అది అంటే మళ్ళీ సేమ్ ఇదే ఇంట్లోకి వస్తాడు. సో చిత్త 3వ పాదంలో ఉంటాయి. సో తుల బిగిన అయ్యేది చిత్త 3వ పాదం, ఆయన 3-4 పాదాలు కదా. పైగా ఇక్కడ ఏమవుతున్నాడు, మకరానికి ఆయన లాభాధిపతి అవుతున్నాడు కుజుడు. సో లాభాధిపతి నక్షత్రంలో ధనాధిపతి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా యోగం ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకైతే కనుక చాలా అద్భుతమైన యోగంగా చెప్పవలసి ఉంటుంది. తర్వాత శని ఎప్పుడు కూడా 6వ ఇంట్లో విపరీతమైన యోగాన్ని ఇస్తాడు. పైగా ఇక్కడ మిథునం అన్నది ఎవరికైనానండి, లేకపోతే ఓన్లీ ఎవరికైనా కూడా 6th house లో శని ఉంటే దుష్ట గ్రహాలు ఎప్పుడు కూడా రాహు కానీ, కుజుడు కానీ, శని కానీ, వీళ్ళు ముగ్గురు కూడా 6వ ఇంట్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తారు. సో ఇక్కడ 6వ ఇంట్లో ఒకవేళ శని ఉంటే కనుక ఇది బుధుడి క్షేత్రం, పైగా ఆయనకి మిత్ర క్షేత్రం కనుక ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ మంచి యోగాలు పట్టడం అనేది ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధించి కూడా డబ్బు సంపాదించడానికి ఉంటుంది. తర్వాత ఇదే మళ్ళీ కన్యలో ఆయనకి భాగ్యంలో శని ఉంటాడు. ఇది కూడా మంచిదే. కనుక ఇటు వచ్చేప్పటికి కన్య
రాజ్యస్థానం, ఇక్కడ కూడా మంచిదే. ఈ రెండిట్లో ఉంటే మాత్రం మంచి యోగాన్ని ఇవ్వటం, 9th 10th 6th రైట్, మంచి మంచి పొజిషన్. ఫలితాలు ఉంటాయి. అదే లాభంలో ఇక్కడ ఉంటే మాత్రం ఒక కేవలం అనురాధ నక్షత్రంలో ఉంటే తప్ప మిగతా యోగించడు. స్వనక్షత్రంలో ఉండాలి, స్వనక్షత్రంలో ఉండాలి. కుజుడి క్షేత్రంలో శని పెద్ద యోగాన్ని ఇవ్వడు. ఒక్కోసారి ఇదే క్షేత్రంలో వృశ్చిక రాశిలో శని ఉన్న వాళ్ళని ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు అవ్వడం కూడా కొద్దిగా కష్టం, లేదా భార్య మూలకంగా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కనుక బాగా మంచి స్థానాలు అంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 6వ ఇల్లు ఒకటి, 9వ ఇల్లు ఒకటి, 10వ ఇల్లు ఒకటి, తర్వాత 2వ ఇంటి సొంత అది కుంభం ఒకటి, ఈ ఇంట్లో ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. కనుక మకర రాశి వాళ్ళు ఏదైనప్పటికీ కూడా ధనపరంగా వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక వీళ్ళు ఇందాక మనం చెప్పుకుంటున్నాం శనికి సంబంధించింది అని. సో శని ఆరాధన అంటే కనుక ఖచ్చితంగా మనకి కావాల్సింది ఆంజనేయుని యొక్క ఆరాధన అయినా ఉండాలి, లేదా ధూమావతి ఆరాధన అయినా ఉండాలి, సో కాళికాదేవి ఆరాధన అయినా ఉండాలి. కానీ ఇక్కడ మకర రాశి వాళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే ధూమావతి ఆరాధన కన్నా కూడా కాళికాదేవి ఆరాధన వీళ్ళకి ఎక్కువ మేలు చేస్తుంది. రైట్, కాళిక ఆరాధన చేసుకోవాలి శని భగవానుడి ప్రీతి కొరకు. రైట్. అయితే ఒకసారి శుక్ర ఇళ్లలో ఉంటే కూడా, అంటే తులా చెప్పారు, ఇప్పుడు మేషరాశిలో ఆయన నీచపడతారు కాబట్టి మేషరాశిలో ఒకవేళ శని ఉన్నా, వృషభ రాశిలో శని ఉన్నా ఎలాంటి వృషభ రాశిలో శని ఉంటే మేషంలో అసలు ఎలాగో నీచడం అంత మంచి ఫలితాలు కూడా ఉండవు. పైగా రెండోది ఏంటంటే అక్కడ కూడా మళ్ళీ భార్య భర్తల మధ్య చికాకులు ఉండటం అనేది, తర్వాత ఇల్లులు ఇలాంటివి ఏమైనా తీసుకుంటే నష్టపోవటాలు ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే మనకి గృహ సంబంధించిన విషయాల ద్వారా నష్టం వాటిల్లే పరిస్థితి మేషంలో ఉంటుంది. సో మేషంలో ఎప్పుడు లాభం ఉంటుంది అంటే కనుక ఇక్కడ భరణి నక్షత్రం 3వ పాదంలో ఉన్నప్పుడు అది నవాంశంలోకి వచ్చేప్పుడు గోచలోకి వస్తుంది. సో భరణి 3వ పాదంలో ఉండాలి. అప్పుడు కొంత భరణిలో ఉన్న పర్వాలేదు. ఇంకా అశ్విని కానీ కృత్తిక కానీ అసలు సరిపడని నక్షత్రం. సో భరణిలో ఉంటే కొంతవరకు పర్వాలేదు. ఇంకా ఇదే వృషభంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఆర్థిక విషయాలు అంత ఇబ్బంది ఉండదు, కానీ సంతానానికి అవరోధం అవుతుంది. కనుక ఇక్కడ డబ్బు విషయం అయితే మరీ అంత చెడు ఫలితాలు ఏమి ఉండవు, కానీ ఏమంటాం దానికి సైడ్ ఎఫెక్ట్. సో సైడ్ ఎఫెక్ట్ అనేది సంతాన పరంగా ఇబ్బందులు ఉంటుంది. రైట్. సో కాళిక ఆరాధన ఖచ్చితంగా చేయాలి మకర రాశి వారు అని చెప్తారు. అది తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు మనం కాళిక ఆరాధన అనుకోండి, శని ఆరాధన అనుకోండి, ఏదైనప్పటికీ కూడా మనకి ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో సపోటాలు దొరికినప్పుడు సపోటాలు, నల్ల ద్రాక్షలు దొరికినప్పుడు నల్ల ద్రాక్షలు, ఈ రెండింటిని మనకి ఇంట్లో శివుడికి పెట్టినా ఆంజనేయుడికి పెట్టినా కొంతవరకు ఆర్థికంగా ఎదుగుదల రావటం అనేది అయితే ఉంటుంది. బ్యూటిఫుల్. అలా చేసుకుంటూ శని భగవానుడి యొక్క కృప చేత ధనానికి సంబంధించి మకర రాశి వారి ఎలాంటి ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి ఒకసారి మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.